తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజల్లో నిర్వహించి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలు పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణలో శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన బ్రహ్మాండంగా సాగాలని, సంక్షేమం అభివృద్ధి నిరాటంకంగా ఎలాంటి ఆటంకం రాకుండా జరగాలని చెప్పని, లోక కళ్యాణం జరగాలని చెప్పని స్వామివారిని వేడుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో ఆలయ విస్తీర్ణ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని చెప్పని ఈ సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రధాన చొరవతో దేవాదాయ శాఖ మార్చులు, జిల్లాకు సంబంధించిన మంత్రులు అందరూ కూడా ప్రతినిత్యం వేలాది మంది భక్తులు, మహాశివరాత్రి పర్వదినాలలో లక్షలాది మంది భక్తులు, శ్రీరామనవమి, శివ కళ్యాణము, ప్రతి సోమవారం కూడా లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి సందర్భంలో మరో 100 ఏళ్ళు లేదు మరో 1000 ఏళ్ళకు సరిపడేటువంటి భక్తులకు ఉపయోగపడే విధంగా ఆలయాన్ని విస్తరించే క్రమంలో ఇప్పటి వరకు 36 గుంటలలో ఉన్నటువంటి వేములవాడ రాజన్న ఆలయాన్ని 4 ఎకరాల పైచిలుకు వరకు కూడా ఆలయ